భారత్ అమెరికా మధ్య కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం భారత స్టాక్ మార్కెట్ లో సరికొత్త చరిత్రను సృష్టించింది. మంగళవారం ఉదయం మార్కెట్ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే సెన్సెక్స్ 2400 పాయింట్లకు పైగా లాభపడగా నిఫ్టీ ఏకంగా 750 పాయింట్లను ఎగబాకింది. అమెరికా విధిస్తున్న సుంకాలు 50% నుంచి 18%కి తగ్గుతాయన్న వార్త ఇన్వెస్టర్లలో నూతన ఉత్సాహాన్ని నింపింది. ఉదయాన్నే నిఫ్టీ 800 పాయింట్ల ప్రీమియంతో ట్రేడ్ అవడం చూస్తూనే మార్కెట్ ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్థమైంది. అమెరికాకు ఎక్కువగా ఎగుమతులు చేసే ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ వంటి ఐటీ దిగ్గజాల షేర్లు 5 నుంచి 7% లాభపడ్డాయి. అలాగే టెక్స్టైల్స్, ఫార్మా రంగాల్లో కొనుగోలు జాతర సాగుతుంది. ఈ భారీ జంప్ తో ఇన్వెస్టర్ల సంపద కేవలం గంటల వ్యవధిలోనే సుమారు 10 లక్షల కోట్లు పెరిగినట్లు అంచనా. గత ఏడాదంతా ట్రంప్ విధించిన సుంకాలతో భారత్ మార్కెట్లు కుదేలయ్యాయి. కానీ ఇప్పుడు రష్యా చమురును పక్కన పెట్టి అమెరికాకు దగ్గరవడం వల్ల పన్నుల భారం తగ్గడమే కాకుండా విదేశీ పెట్టుబడులు తిరిగి భారత్ కు వచ్చే మార్గం సుగమమైంది. ఇదే మార్కెట్ దూకుడుకు ప్రధాన కారణం. ఒకవైపు స్టాక్ మార్కెట్ పెరుగుతుంటే మరోవైపు భారత రూపాయి కూడా అమెరికా డాలర్ తో పోలిస్తే 90.15 వద్ద ట్రేడ్ అవుతూ బలోపేతమైంది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గత కొన్ని నెలలుగా అమ్ముకుంటూ వస్తుండగా నేడు మళ్లీ భారీగా కొనుగోలు ప్రారంభించడం విశేషం.